అందరికి నమస్తే అండి. మనగడం లక్స్కి స్వాగతం. నేను మీ పుష్ప. ఈ రోజు మన వీడియోలో కొత్తిమీరను మనం ఇంట్లోనే ఎలా పెంచుకోవాలో చూపించబోతున్నాను. కొత్తిమీర జస్ట్ మూడు రోజులలో మొలకెత్తుదండి. చాలా ఫాస్ట్గా పెరిగిపోతుంది. చాలా సింపుల్గా కూడా మనం పెంచవచ్చు. ధనియాలు మొలకెత్తిన తర్వాత కూడా మొలకలు పడిపోకుండా హెల్తీగా పెరగడానికి ఒక న్యూ టెక్నిక్ చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఓకే అండి, వీళ్ళకి వెళ్ళిపోదాం. ముందుగా మనకు ఈ కొత్తిమీరను పెంచడానికి ధనియాలు కావాలండి. ఆ ధనియాలు కొత్తవై ఉండాలన్నమాట. పాత ధనియాలు, పుచ్చుపట్టిన ధనియాలు అవి మొలకెత్తవు కాబట్టి ఇలా ఫ్రెష్గా కొత్త ధనియాలను తీసుకోవాలన్నమాట. ప్రతి సీజన్లో మనకు కొత్త ధనియాలు దొరకవు కాబట్టి మార్కెట్లో మనం షాపులోకి వెళ్ళి అడిగితే పుచ్చు పట్టకుండా హెల్తీగా ఉన్న ధనియాలను ఇస్తారు. ఆ హెల్తీగా ఉన్న ధనియాలు కూడా మనకు మొలకెత్తుతాయి. ఇలా మనకు కావలసిన ధనియాలని నీళ్ళల్లో పోసి 24 గంటల పాటు నానబెట్టాలండి. 24 గంటలు అంటే ఒక రోజు కంప్లీట్గా నానబెట్టాలన్నమాట. చూడండి, బాగా నానిపోతాయండి. ఇప్పుడు ఇవి మొలకెత్తడానికి సిద్ధంగా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు మందంగా ఉన్న ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలండి. ఒక పాత కాటన్ క్లాత్ తీసేసుకొని పల్చగా ఉంటే 2 మడతలు పెట్టండి. చూడండి, నేను పెడుతున్నాను కదా అలా. లేదంటే మందంగా ఉన్న క్లాత్ తీసుకుంటే ఒక్క లేయర్ అయినా సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం నానబెట్టిన ధనియాలను ఆ క్లాత్లో వేసుకోవాలి. కంప్లీట్ ప్రాసెస్ చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. మంచి టిప్స్ చెప్తాను. ఇలా క్లాత్లో వేసేసిన తర్వాత లూజ్గా మూట కట్టాలండి. మరీ టైట్గా మూట కడితే అవి మొలకెత్తడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి, మొలకలు డ్యామేజ్ అవుతాయి కాబట్టి కొంచెం క్లాత్ లూజ్గా మనం మూట కట్టుకోవాలి. ఇందులో సాయిల్ కానీ, కంపోస్ట్ కానీ, ఇంకా కోకోపిట్ కానీ అలాంటి ఏవి వేయవలసిన అవసరం లేదు. సాయిల్ లెస్ అన్నమాట. మనము ఓన్లీ ధనియాలతోనే మనం ఈ ప్రాసెస్ ఇలా మూట కట్టిన తర్వాత మొత్తం మూటంతా నానిపోయేలాగా, క్లాత్ అంతా తడిగా అయ్యేలాగా మొత్తం నీళ్లు చల్లాలి. ఇప్పుడు ఈ మూటను మనము నీడకు పెట్టాలండి. కంప్లీట్గా ఇంట్లోకి కాకుండా కొంచెం గాలి వెలుతురు తలిగే ప్లేస్లో మనం ఈ మూటను పెట్టి రోజుకొకసారి నీళ్లు చిలకరిస్తే సరిపోతుంది అన్నమాట. మనకు మూట డ్రై అవ్వద్దండి. మూట డ్రై అయితే లోపల ఉన్న ధాన్యాలు కూడా ఎండిపోయి మొలకెత్తవు కనుక మూట డ్రై అవ్వకుండా చూసుకోవాలా. 3 రోజుల తర్వాత రిజల్ట్ చూపిస్తానండి. ఇప్పుడు నేను కూడా మీ ముందే ఓపెన్ చేస్తున్నాను. నేను కూడా మీతో పాటే చూస్తాను. చూడండి, కనిపిస్తున్నాయా? ధనియం ఆకులు కూడా వచ్చేసినట్టున్నాయండి, బయటకు వచ్చేసాయి. ఇంకా రూట్స్ అయితే మొత్తము మూట అంతా కవర్ అయిపోయినాయి. మొత్తం రూట్స్ అన్నీ బయటకు వచ్చేసినాయి అన్నమాట. క్లాత్ లోపల నుంచి బయటకు వచ్చేసినాయండి. నేను డబుల్ లేయర్ వేసాను కదా క్లాత్, అయినా కూడా వచ్చేసాయి అన్నమాట. చూడండి, ఇందులో అయితే ఏకంగా ఆకే కనిపిస్తుంది. సో ఓపెన్ చేసి చూద్దాం. నేను ఆల్రెడీ ఈ కంటెంట్ మీద వీడియో చేశానండి. చాలా పాపులర్ వీడియో అయింది నా ఛానల్లో. అది అందులో నేను సాయిల్, కంపోస్ట్, కోకోపిట్ అన్నీ యూజ్ చేసిన. బట్ ఇందులో ఓన్లీ సీడ్స్తోనే నేను ప్రాసెస్ చేశాను అన్నమాట. అదే దీని స్పెషాలిటీ. సింపుల్గా చూడండి, ప్రతి ఒక్క ధనియం విత్తు మొలకెత్తిందండి. ప్రతి ఒక్కటి మొలకెత్తింది. ఇంకొక వండర్ చూపిస్తా, మీరు అలాగే చూడండి. ఆల్రెడీ ఆకులు కూడా స్టార్ట్ అయిపోయినాయండి. చూడండి, అదిగో. ఎందుకు ఆకులు స్టార్ట్ అయినాయి 3 డేస్లోనే ఇంత రిజల్ట్ ఎందుకు వచ్చింది అంటే, నేను మూట పెట్టేసిన తర్వాత 3 డేస్కి కాకుండా 5 డేస్కి ఓపెన్ చేశా. ఎందుకంటే 2 రోజులు చాలా బిజీగా ఉంటే నేను బయటకు వెళ్ళవలసి వచ్చింది కాబట్టి మూట ఓపెన్ చేయలేకపోయా. సో 2 రోజులకు ఆల్రెడీ ఆకులు కూడా వచ్చేసినాయి. ఒక 25% సీడ్స్ ఆకులు కూడా వచ్చేసినాయి అండి మొలకెత్తిన తర్వాత. అంత ఫాస్ట్ రిజల్ట్ ఉంటుంది. సూపర్ రిజల్ట్ ఉంటుంది అన్నమాట. వేసిన ప్రతి విత్తనం మొలకెత్తుతుందండి. చూడండి, లోపల ఉన్నవన్నీ ఆకులు వచ్చేసినాయి అన్నమాట. సూపర్ కదా, ఇంత మంచి రిజల్ట్ చూడండి. నేను అసలు నేనే షాక్ అయిపోయినా. ఏంటి ఆకులు కూడా వచ్చేసాయా అని. పైన మనం మూట పైనుంచి కూడా మనకు కనిపించింది కదా, అప్పుడే అనుకున్నా ఇదేదో వండర్ చేసి ఉంటుంది, ఇంక ఓపెన్ చేసేసేయాలా, లేట్ చేయకూడదు అని చెప్పేసి. సూపర్ సర్ప్రైజ్ అండి. మొలకెత్తితే చాలా అనుకున్నా, మనకు ఆకులు కూడా స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఇంకా లేట్ చేయకుండా వెంటనే వీటిని మనము మట్టిలో వేసేసుకోవాలా. లేదంటే ఇక్కడ మొలకెత్తేటట్టున్నాయి, ఇంకా అంతకన్నా ఎక్కువ మొలకెత్తావు. నిజానికి మనకు సాయిల్ లేకుండా కూడా మనం కొత్తిమీరని పెంచవచ్చండి. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను. బట్ అది హెల్దీ కాదని నా నమ్మకం అన్నమాట. కాబట్టి మైక్రోగ్రీన్ అంటాం కదా, అలా కూడా మనం పెంచవచ్చు. కానీ ఎంతన్నా
ఎండ తగిలింది సాయిల్లో పెంచిందే హెల్దీ అండి నన్ను అడిగితే. ఓకే అండి. ఈ మొలకెత్తిన ధాన్యాలు చల్లడానికి నేనైతే ఒక చిన్న బ్లాక్ టబ్ తీసుకున్నాను. కింద మొత్తము డ్రైనేజ్ హోల్స్ పెట్టినా. కొత్తిమీర వేయడానికి ఒక 50% గార్డెన్ సాయిల్ తీసుకున్నా, 50% మేక ఎరువు తీసుకున్నా. కొద్దిగా అంత ఒక టేబుల్ స్పూన్ అంతా నీమ్ పౌడర్ కలిపేసిన అంతే అండి. ఇంకా ఇందులో కోకోపిట్ అలాంటివి ఏం వేయలేదు, ఎందుకో చెప్తా. అలా సాయిల్ మిక్స్ చేసేసుకొని టబ్లో నింపేసుకున్న తర్వాత పైనుంచి మనము మొలకెత్తిన ధాన్యాలు ఇలా చల్లుకోవాలి. వీలైనంత ఒత్తుగా వేయమని చెప్తానండి. నేను ఈ కొత్తిమీర కానీ లేదంటే మెంతి కూర కానీ ఇలాంటివి వీలైనంత ఎక్కువగా వేస్తే మొక్కకు మొక్క సపోర్ట్గా ఉండి పడిపోకుండా ఉంటాయి. దానికి ఇంకొక టెక్నిక్ కూడా చెప్తాను నేను ఈ వీడియోలోనే. బట్ కొద్దిగా ఒత్తుగా వేసుకోవడానికి ప్రయత్నం చేయాలా. ఫ్రూట్స్ వచ్చి మొత్తం క్లాత్లో ఇరుక్కపోయినాయండి, అసలు రావట్లేవు అన్నమాట మొలకలు. అంత బాగా మొలకెత్తినాయి నిజంగా. చూడండి ఇలా ఒక లేయర్ లాగా పైన మొత్తం మనము అలా టబ్బు నిండా కవర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన సేమ్ అండి, మనము ఎట్లయితే కొత్తిమీరకు సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకొని టబ్బులోని వేసుకున్నామో అదే సాయిల్ మిక్స్ కొద్దిగంత పక్కన పెట్టేసుకోవాలి ముందుగానే. ఆ తర్వాత మొలకెత్తిన ధనియాలు వేసిన తర్వాత పైన ఒక్క లేయర్ అండి. ధనియాలు చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా మనము మట్టి వేయకూడదండి. మొలకెత్తిన ధనియాలు కవర్ అయితే సరిపోతుంది అనమాట, కనిపించకుండా అంతే. మీరు గమనించారా, నార్మల్గా మనము ధాన్యాల్ని రెండుగా పాల్గొట్టిన తర్వాత మనకి నచ్చిన పద్ధతిలో కొత్తిమీర పెంచుతూ ఉంటాం. కానీ నేను ధనియాలను పగలగొట్టకుండా అలాగే నానబెట్టి వేసి రెండుగా అయ్యి మనకు మొలకెత్తుతాయండి. అందుకని ఇలా మట్టి అంతా కవర్ చేసిన తర్వాత వెంటనే నీళ్లు చిలకరించాలండి. జస్ట్ 1 డే 24 గంటల్లోనే మనకు మొలకెత్తుతాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ మొలకెత్తినాయి, మనకు ఆకులు కూడా స్టార్ట్ అయిపోయి ఉన్నాయి కాబట్టి ఎక్కువ టైం తీసుకోదన్నమాట. జస్ట్ 1 డేలో 24 గంటల్లోనే మనకు పైకి కనిపించేస్తాయి. ప్రతి క్లిప్ చూపిస్తా అండి మీకోసం, అన్నీ షూట్ చేసి పెట్టినా నేను. ఏ క్లిప్ మిస్ అవ్వద్దు, మీకు ఫుల్ క్లారిటీ రావాలి అని. ఇప్పుడు ఈ టబ్బుని మనము సెమీ షేడ్కు పెట్టాలండి. కంప్లీట్గా ఎండకు పెట్టద్దు, కంప్లీట్గా నీడకు పెట్టద్దు అన్నమాట. ఒక 2-3 రోజులు సెమీ షేడ్కి పెట్టి మొత్తం మొలకెత్తిన తర్వాత అప్పుడు ఎండకు పెట్టాలా. ఎందుకు అనంటే అవి కొంచెం మొలకెత్తిన తర్వాత మొక్క కొద్దిగా స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి అప్పుడు ఎండ తట్టుకుంటుంది, సెట్ అయిపోతుంది అన్నమాట దాని సిస్టమ్ అంతా. అప్పుడు ఎండ తట్టుకుంటుంది అనమాట. మనం డైరెక్ట్ ఇప్పుడు ఎండలో కూడా పోయి పెట్టేస్తే మొలకలు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సెమీ షేడ్లో పెట్టేసి ఒక 3-4 రోజులు పెంచిన తర్వాత ఎండకు పెట్టండి. ఇప్పుడు దీన్ని తీసుకుపోయి నేను సెమీ షేడ్కి పెడతాను, సజ్జ కింద పెడతాను అనమాట. కొంచెం గాలి వెలుతురు తగిలి లైట్గా ఎండ తగిలితే సరిపోతుంది అనమాట కొంచెం మొలకెత్తేంత వరకు. చూడండి నెక్స్ట్ డేనే 24 గంటల తర్వాత ఇలా ఒక్కొక్కటి మొలకెత్తింది అనమాట. కంప్లీట్గా మొలకెత్తలేవు, ఆకులు వచ్చినవి ఉన్నాయి కదా ఆల్రెడీ, అవి మాత్రం పైకి వచ్చేసినాయండి. ఇంకా మనకు మొలకెత్తినవి ఇంకా నెక్స్ట్ డే మొలకెత్తుతాయి అన్నమాట, పైకి వచ్చేస్తాయి అన్నమాట మొలకలు. అలా మనకు 4-5 డేస్లో కంప్లీట్గా మనం వేసిన ప్రతి విత్తనము మొలకెత్తిన ప్రతి ధాన్యాలు పైకి మొలకలు వచ్చేస్తాయండి. 4-5 రోజులలోనే మొలకలు వచ్చేస్తాయి అన్నమాట. చూడండి ఇది 2వ రోజు అండి, ఇంకొన్ని మొలకలు పైకి వచ్చేసినాయి. అయితే నేనేం చేశానంటే మొలకలు పడిపోతాయేమన్న భయానికి మధ్యలో కొంచెము మట్టి తీసేసి ఒక డిస్పో గ్లాసుకు అన్ని హోల్స్ వేసేసి మొత్తం రౌండ్ అప్ హోల్స్ వేసేసి మధ్యలో గ్లాస్ పెట్టేసిన నీళ్లు పోయడానికి అన్నమాట. ఎందుకంటే కొత్తిమీర మనకు మెయిన్ ప్రాబ్లము వేయడం పెంచడం కాదు, ఆ మొక్కల్ని కాపాడుకోవడమే స్టార్టింగ్ స్టేజ్లో. కాబట్టి నాకు భయం అయ్యి ఇంత మంచిగా వచ్చింది నేను ఎందుకు డ్యామేజ్ చేసుకోవడం, స్పాయిల్ చేసుకోవడం అని ఒక డిస్పో గ్లాస్కి కంప్లీట్గా హోల్స్ పైన కింద కంప్లీట్గా హోల్స్తో కవర్ చేసేసి మధ్యలో కొంచెం అంతా మట్టి తీసేసి ఆ గ్లాస్ పెట్టేసిన. వాటర్ మనం అందులో పోసేస్తే మొత్తం కవర్ అయిపోతుందండి, కొత్తిమీర అంతా కవర్ అయిపోతుంది. మనం ఇక టబ్ అంతా నీళ్ళు చల్లవలసిన అవసరం ఉండదన్నమాట. సో అది టెక్నిక్. ఇవి 5 రోజుల మొలకలండి, ఆల్మోస్ట్ మొలకెత్తినాయి అన్నమాట. ఇంకేమన్నా ఉంటే కూడా మొలకెత్తుతాయి అవి. సో మనము ఆకుకూరలు పెంచేటప్పుడు ఈ మొలకలు పడిపోయే ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ డిస్పో గ్లాసు మెథడ్ ఒకసారి ట్రై చేయండి, టెక్నిక్ ట్రై చేయండి. అబ్బా చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది దీంట్లో, మంచిగా సూపర్ అండి. ఇక చూడండి 10 రోజుల మొలకలండి ఇవి. జస్ట్ 10 డేస్కే మనకు మొత్తం పెద్దగా అయిపోయినాయి అన్నమాట. అలా ఇంకా పెరుగుతూనే ఉంటుంది. మనకు నార్మల్గా కొరియాండర్ సీడ్స్ వేస్తే
ధనియాలు చల్లితే 15 to 20 days వరకు మొలకెత్తుతాయండి. చాలా లాంగ్ ప్రాసెస్ అని మన అందరికి తెలుసు కదా, చాలా టైం తీసుకుంటుందని. ఈ మెథడ్లో కనుక వేస్తే మనకు 20 నుంచి 25 రోజుల్లో హార్వెస్ట్కి వచ్చేస్తుందండి. నిజంగా అంత ఫాస్ట్గా ఉంటుంది అన్నమాట దీని ప్రాసెస్. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి అబ్బా. అయితే కొత్తిమీరకు కానీ లేదంటే మెంతికూరకు కానీ ఇంకే రకం ఆకుకూరలైనా కూడా మనం విత్తనాలు వేసినప్పుడు అవి మొలకెత్తిన తర్వాత చిన్న చిన్న మొలకలుగా ఉన్నప్పుడు వాటిని కాపాడుకోవడం చాలా కష్టంగా ఉంటుంది కదా. నీళ్ళు పోయగానే పడిపోతాయి కదా. అది చాలామందికి మనం ఫేస్ చేస్తాం, చాలామంది ఫెయిల్ అవుతాం కూడా అక్కడ. ఈ డిస్పో గ్లాసు మనం పెట్టి అలా విత్తనాలు చల్లడం ఒక టెక్నిక్ అయితే, ఇంకొక టెక్నిక్ చెప్తానండి. మనము ఈ ఆకుకూరలు పెంచేటప్పుడు విత్తనాలు వేసుకునేటప్పుడు ఆ సాయిల్ మిక్స్లో కోకోపీట్ వేయొద్దండి. అసలు కోకోపీట్ వేస్తే మట్టి గుల్లగా ఉండి నీళ్ళు పోయగానే మట్టి అంతా అలా మెత్తగా అయిపోయి లూజ్ అయిపోయి మొక్కలు పడిపోతాయి. నేనేం చేస్తానంటే ఆకుకూరలకు నేను కోకోపీట్ వేయకుండా నార్మల్ గార్డెన్ సైడ్లో ఏదైనా ఒక ఎరువు, అందుబాటులో ఉన్న ఎరువు వేసేసి సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకొని విత్తనాలు వేసుకుంటాను. అప్పుడు ఏం చేస్తానంటే సాయిల్ మిక్స్ గ్రిప్ ఉంటుంది కదా, అవి మొలకల్ని గ్రిప్ ఉండడం వల్ల మొలకలు పట్టేసుకొని పడిపోకుండా ఉంచుతుంది అన్నమాట మట్టి. నేనైతే అట్లా చేస్తానండి. నేను అలాగే ఫాలో అవుతాను, ఆకుకూరలని అలాగే పెంచుకుంటాను. ఎందుకంటే నేను మ్యాక్సిమము పెరట్లో వేస్తానండి ఆకుకూరల్ని. అప్పుడు నేను గమనించిన తొట్లో వేస్తే పడిపోతున్నాయి, నీళ్ళలో వేస్తే స్ట్రాంగ్గా ఉంటున్నాయి ఎందుకు అని. మనము పెరట్లో వేసేటప్పుడు అందులో కోకోపీట్ కలపం కదా, మామూలుగా అంటే ఎరువు కలుపుకుంటాం, ఇంత నీమ్ పౌడర్ కలుపుతాం మట్టిలో కొంచెం బలాని కోసం, అంతే తప్ప కోకోపీట్ కలపం కదా. కాబట్టి ఆ మొక్కలు హెల్తీగా స్ట్రాంగ్గా ఉన్నాయి అన్నమాట. అప్పుడు నాకు బల్బు వెలిగిందన్నమాట. సాయిల్ మిక్స్లో మనం కోకోపీట్ వేయకుండా టబ్బులలో కూడా ఆకుకూరలు పెంచుకోగలిగితే పడిపోకుండా ఉంటాయని. సో అప్పటి నుంచి ఆ మెథడ్ ఫాలో అవుతున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా దగ్గర మేక ఎరువు ఉంటుంది కాబట్టి అది యూజ్ చేశాను. మీ దగ్గర ఏ ఎరువు ఉంటే అది వాడుకోవచ్చండి. ఇది చూడండి 18 రోజుల కొత్తిమీర అండి. ఇంకొక 4-5 రోజులలో, ఇంకొక వారం రోజులలో మనకు హార్వెస్ట్కి వచ్చేస్తుంది అన్నమాట. సూపర్గా అయింది. ఎంత దట్టంగా అయింది చూడండి, ఎంత ఒత్తుగా, ఎంత నిండుగా, ఎంత హెల్తీగా, ఎంత గ్రీన్గా ఉందో చూడండి. సూపర్గా ఉంటుంది. అయితే మనం ఎంత డిస్పో గ్లాసు పెట్టినా, ఎంత కోకోపీట్ వేయకుండా సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసినా మెయిన్గా మనం వర్షాకాలంలో ఇలాంటి కాపాడుకోవాల్సి వస్తుంది. ఏంటి అంటే ఇప్పుడు మనం డైరెక్ట్ వర్షంలో ఈ టబ్బు పెట్టినాం అనుకో, మనం ఎన్ని రకాల టెక్నిక్స్ యూజ్ చేసినా కూడా పైనుంచి డైరెక్ట్ మొక్కల మీద వర్షం పడితే మొక్కలు డ్యామేజ్ అయిపోతాయండి కదా, కోర్స్ అవుతాయి కదా. కాబట్టి వర్షాలు పడేటప్పుడు కాపాడుకోవాలా. బాల్కనీలో కానీ వర్షం పడిన ప్లేస్లో కానీ మనం ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుంది అన్నమాట వీటిని, ఈ టబ్బుల్ని. అయితే ముఖ్యంగా ఈ కొరియండర్కి నీళ్ళు ఎక్కువ అవసరం ఉండదండి. జస్ట్ మట్టి లైట్గా తేమగా ఉంటే సరిపోతుంది. నీళ్ళు ఎక్కువైనా కూడా మొక్కలు చచ్చిపోతాయి అన్నమాట. అందుకే నేను వర్షంకు కాపాడుకోనండి. చూడండి, నేను ఒక రోజు ఇంట్లో లేను, అక్కడ వర్షం పడి మొత్తం కొంచెం డ్యామేజ్ అయిందన్నమాట. అప్పటి నుంచి నేను తీసేసి సజ్జ కింద పెట్టేసి నీళ్ళు పోసినా కూడా డైరెక్ట్ మొక్కల మీద పోయకుండా, టబ్బులో పోయకుండా ఆ గ్లాస్లో పోస్తే చాలండి, మొత్తం కవర్ అయిపోతాయి అన్నమాట. సో ఈ టెక్నిక్ ఒక్కసారి యూజ్ చేయండి, సూపర్గా పనిచేస్తుందండి. అప్పుడప్పుడు బియ్యం నీళ్ళు కూడా గ్లాస్లో పోయండి. బియ్యం నీళ్ళు కూడా ఈ కొరియండర్కు బాగా హెల్ప్ చేస్తాయి. ఎండ గాలి వెళ్తూ తగలాలండి కొత్తిమీర కదండి. కొత్తిమీరను ఫాస్ట్గా పెంచే ఒక మ్యాజికల్ వే. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రెస్పాండ్ అవుతాను. ఇదండి ఈరోజు మన వీడియో. అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే మంచి వీళ్ళ కోసం, విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.